ప్రైజ్ ది లార్డ్ అండి. షాలోమ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇంకొక విషయం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఓకే, అందులో ముందుగా 9వ వచనం. ఓకే, మత్తయి సువార్త 15:9 వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. ఇది యేసుక్రీస్తు కోట్ చేస్తున్నాడండి. రెడ్ లైన్లో ఉంటుంది యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు. ఏమంటున్నారండి? ఈ ప్రజలు ఎవరు? ఇప్పుడు ఈ వాక్యము అంటే ఎవరి చేతిలో అయితే ఉందో, చదువుతున్న క్రైస్తవులు, వింటున్న క్రైస్తవులు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయము దేవునికి చాలా దూరంగా ఉన్నది. వీరి హృదయం ఎక్కడున్నది తెలుసా అండి? ఈ లోక సంబంధమైన వాటి మీద ఉంది. క్రీస్తు అక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నారు. ఇదే అక్షరము మన విషయంలో మాట్లాడితే మరి మన హృదయం ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? ఎవరితో ఉంది? నిజంగానే మనం దేవుని గణపరుస్తున్నాం కానీ మన హృదయము క్రీస్తుతో ఉందా? మన హృదయం క్రీస్తు దగ్గర ఉందా? మన హృదయం క్రీస్తుతో ఉందా? మన హృదయంలో ఫస్ట్ క్రీస్తు ఉన్నాడా కదా? అది గమనించుకోవాలి. తర్వాత ఏమంటున్నాడండి? మనుషులు కాల్చిన పదార్థములు దేవోపదేశములన్నీ బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థముగా, జస్ట్ ఫర్ టైంపాస్, అంటే పనికొచ్చేది కూడా కాదండి. వ్యర్థముగా అంటే జస్ట్ ఇంకా మన భాషలో నేను చెప్పాలనంటే టైం వేస్ట్గా నన్ను వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఆరాధిస్తున్నారు. ఈ మాటలు విన్న వాళ్ళు ఎవరు అనంటే అక్కడ 10వ వచనంలో చూద్దాం. ఏమనంటున్నాడంటే, జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. ఓకే, ఇక్కడ దేవుడు ఈ జన సమూహంలో ఉన్న వారిని గురించి కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అందరు ఉన్నారు, అక్కడ అందరూ విని గ్రహించండి అని చెప్పినప్పుడు ఇక్కడ అంతటా పరిసయ్యులు వచ్చి ఏం చేస్తున్నారండి? అక్కడ పరిసయ్యులు ఎంతోమంది ఈ మాటలు విని మనసు నొచ్చుకొని బాధపడుతున్నారు అని శిష్యులు ఊరుకొచ్చి దేవునికి చెప్తున్నారు, యేసుక్రీస్తుకు. అయ్యా, నువ్వు మాట్లాడే మాటలు వాళ్ళు బాధపడుతున్నారు, మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ మనసులో నొచ్చుకుంటున్నాయి, వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నది, ఏం మాట్లాడుతున్నావు కొంచెం చూసుకొని మాట్లాడేసి అని చెప్పడానికి వస్తే క్రీస్తు ఒక మాట క్లియర్గా అన్నాడు. ఏమని అంటున్నాడంటే 13వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు, ఏ చెట్టు అయినా సరే, ఏ ఒక్క మొక్క అయినా సరే, నాటని ప్రతి మొక్కయు నా తండ్రి, పరలోకముందు నా తండ్రి, అది పెలిగింపబడును, తీసివేయబడును. ఎవరైతే వ్యర్థంగా దేవుని హృదయం అంటే మీ హృదయము దేవునికి దగ్గర ఉండకుండా దేవునికి దూరంగా ఉన్నవారు, టైంపాస్ కోసం ఆరాధించేవారు, చూపించుకోవడానికి ఆరాధించేవారు కదా. ఈరోజు చాలామంది అట్లానే ఉన్నారు లోకంలో, చూపించడానికి ఆరాధిస్తారు. ఎంతో మరి పెద్దగా వాళ్ళని చూస్తుంటే అమ్మ పరిశుద్ధాత్మ వాళ్ళ లోపల దిగొచ్చింది, ఇక వీళ్ళు మొత్తం స్పిరిట్ నిండుకుపోయింది అన్నట్టు. కరెక్ట్ ఆ గడప దాటగానే వాళ్ళ యొక్క రియాలిటీ బయటికి వచ్చేస్తుంది. అందుకనే వాక్యం క్లియర్గా చెప్తున్నాడు. ఈ గుడ్డివాడు చదవండి, కిందికి వెళ్తే లైన్లో అక్కడ క్లియర్గా ఉంటుంది. ప్లీజ్ అదే అంటాడు, ఏసే అంటాడు. ఏమని అంటాడు అని అంటే, వారి జోలికి వెళ్ళకండి, వారు నీతిమంతులు, పరిసయ్యులు, మంచోళ్ళే, కానీ నా తండ్రి మూలంగా వాళ్ళు నాటబడిన వారు కాదు. వాళ్ళందరూ కూడా తీసివేయబడతారు. చెయ్యని వాళ్ళ హృదయం నాతో లేదు, వాళ్ళు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు సంఘాలలో కూడా అదే చూస్తున్నాం. సంఘం లోపల ఉన్నంత వరకు భక్తి, బయటికి వస్తే భుక్తి కదా. సంఘంలో ఉన్నంత వరకే వాళ్ళ భక్తి, బయటికి వస్తే రియాలిటీ. సో అట్లా చాలామంది క్రైస్తవులు ఈరోజు బతుకుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు దేవుడు? వారు గుడ్డివారై ఉండి గుడ్డివానికి త్రోవ చూపువారు. ఇప్పుడు ఈ గుడ్డివారు ఎవరికి త్రోవ చూపిస్తున్నారు? గుడ్డోనికే చూపిస్తున్నారు దారి. సో ఈ గుడ్డివారి దగ్గరికి వెళ్ళకండి అని డైరెక్ట్ చెప్తున్నాడు. విడిచిపెట్టండి వాళ్ళని, బాధపడని. యేసయ్య మాట్లాడిన ప్రతి మాట కూడా అందరికీ నొచ్చుకున్నదే మనసులో. ఎవరైతే
సంఘాలలో చాలామందిని గమనిస్తుంటాం కదా, ఎలాంటి బోధ చేస్తున్నారు అని అంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబడును గాక, నీకు ఇండ్లు వచ్చును గాక, నీకు ఉద్యోగాలు వచ్చును గాక, మీరు ఫారెన్ పోదురు గాక అని అంటే దానికి వెళ్తున్నారు. ఎక్కడైతే వాక్యము నిన్ను ఖండిస్తుందో, నీ హృదయాన్ని నొచ్చుకుంటుందో, అక్కడ నీ జీవితం మార్చబడుతుంది. లేకుంటే ఆ గుడ్డివానితో పాటు నువ్వు కూడా గుడ్డి లోకానికి వెళ్ళిపోతావు, చీకటి లోకానికి పోతావు. కాబట్టి గుడ్డివారిని ఫాలో కాకండి. ఎవడైతే వాక్యాన్ని నవ్వుకుంటూ బోధిస్తున్నాడో, లేదా మనుషులను సంతోషపెట్టే వానిగా ఎవరైతే ఉంటున్నారో, బోధిస్తున్నారో, వారు క్రీస్తును సంతోషపెట్టేవారు కాదు. ఎవరైతే మనుషులను, సంఘాలు ఎదగాలని నవ్వించుకుంటా మనుషులను సంతోషపెట్టే బోధించేవారు వ్యర్థం. ఏం కాదండి, వాక్యమే చెప్తుంది. చదవండి, వాక్యం చదివితే మీకు కూడా అర్థమవుతుంది. బైబిల్ తీసి కూర్చొని ధ్యానం చేయండి. దేవుడు ఇంత ఖచ్చితమైన మాటలు దేవుడే మాట్లాడండి, యేసుక్రీస్తే మాట్లాడండి. సేవకులు మాట్లాడితే అయిపోయారు. ఇంకోసారి ఆ చర్చికి రారు, ఆయన కనిపించినా కూడా నమస్తే చెప్పారు, ప్రైజ్ లార్డ్ చెప్పారు. అందుకని మనము ఎక్కడైతే ఖచ్చితమైన బోధ ఉంటుందో అక్కడికి వెళ్ళండి, మీరు ఆశీర్వదించబడతారు. అక్కడే మీ జీవితాలు మారుతాయి, అక్కడే మీరు దేవుడు మీతో మాట్లాడతాడు. అంతేగాని నవ్వుకున్న దగ్గరికి వెళ్ళకండి, గుడ్డి మన దగ్గరికి వెళ్ళి అస్సలు వెళ్ళకండి. జాగ్రత్త. గాడ్ బ్లెస్ యూ.